నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న టీడీపీ వైసీపీ టాప్ నేతలు, షాక్లో ముఖ్యమంత్రి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ వల్ల టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పుష్ప 2 సినిమా చాలా భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బన్నీ ఫ్యాన్స్ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. అలాగే ఆళ్లగడ్డ ఎన్నికల ఘటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా ఈ సినిమాకు మద్దతుగా నిలిచారని బాహాటంగానే చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడే అనుకోని ఒక ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా టీడీపీ వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకలలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకల పట్టణంలో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2029 సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పాకల సీఐ ముద్దయ్య ఆచార్య సిబ్బందితో సినిమా థియేటర్ల వద్దకు వెళ్లి టీడీపీ వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని మళ్లీ గొడవ జరగకుండా సర్దుబాట్లు చేశారు. అయితే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.